పల్లెపహాడ్ గ్రామంలో ఇంటిని నిర్మించుకున్న రాములు 5 లక్షల లంచం అడిగిన కౌన్సిలర్, డబ్బులు ఇవ్వనందుకు ఇల్లును కూల్చేసిన అధికారులు. మల్లన్న సాగర్ ముంపు గ్రామం పల్లెపహాడ్ గ్రామంలో 6 కాలం కష్టపడిన సొమ్ముతో రాములు ఇంటిని నిర్మాణం చేసుకుంటుంటే ఓర్వలేని కాంగ్రెస్ అగ్ర నాయకులు కౌన్సిలర్ 5 లక్షల లంచం ఇవ్వమని డిమాండ్ చేసి బెదిరించి లంచం ఇవ్వకపోతే ఈ రోజు ఉదయం మున్సిపల్ సిబ్బందితో నిర్దాక్షిణ్యంగా రాములు ఇల్లును నిర్మాణాలను కూల్చివేశారు. విషయం తెలుసుకున్న వంటేరు ప్రతాప్ రెడ్డి కూల్చిన రాములు ఇల్లును పరిశీలించి రాములను పరామర్శించి గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి అండగా ఉంటామని పేర్కొన్నారు. R&R కాలనీ పల్లెపహాడ్ గ్రామంలో మాజీ జెడ్పీటీసీ రాములు ఇల్లు నిర్మాణంను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రోద్బలంతో నిర్దాక్షిణ్యంగా మున్సిపల్ సిబ్బంది కూలగొట్టడం బాధాకరమన్నారు. మల్లన్న సాగర్ ముంపు గ్రామాలైన R&R కాలనీ పల్లెపహాడ్ గ్రామాలలో మాజీ జెడ్పీటీసీ ఇల్లును నిర్మించుకుంటున్నాడు. ప్రస్తుతం గెలిచిన కాంగ్రెస్ కౌన్సిలర్ ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. రాములు తన ఇంటి నిర్మాణం కోసం మున్సిపల్ కార్యాలయంను ఆశ్రయిస్తే స్లాబ్ వేసుకోమని, అనంతరం పర్మిషన్ తీసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ మరియు అధికారులు చెప్పారని అన్నాడు. రాజకీయ కక్షతో కాంగ్రెస్ కౌన్సిలర్ ఇంటిని నిర్మాణం కోసం 5 లక్షలు ఇస్తేనే ఇంటి నిర్మాణం చేసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిర్దాక్షిణ్యంగా కూలగొడతామని బెదిరించి అధికార ప్రోద్బలంతో ఈ రోజు మున్సిపల్ సిబ్బంది ద్వారా కూల్చారు అని ఆరోపించారు.